హాయ్ ఎవ్రీవన్, ఈరోజు వీడియోలో మటన్ తిల్లు ఫ్రైని ఎలా ప్రిపేర్ చేయాలనేది ఈరోజు వీడియోలో అయితే చూసేద్దాము. ఈ తిల్లు ఫ్రైని ప్రెగ్నెంట్ లేడీస్కి, బాలింతలకి, చిన్నపిల్లలకి ఎక్కువగా పెడుతూ ఉంటారు. అంతేకాకుండా హిమోగ్లోబిన్ లెవెల్స్ ఎవరికైతే తక్కువగా ఉన్నాయో వారు ఈ మటన్ ఫ్రైని తీసుకోవడం వల్ల హిమోగ్లోబిన్ లెవెల్స్ అనేవి బాగా పెరుగుతాయండి. సో ప్రాసెస్లోకి వెళ్ళే ముందు ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇలాంటి కుకింగ్ వీడియోస్ నోటిఫికేషన్ అనేది మీకు వస్తుంది అన్నమాట. సో సబ్స్క్రైబ్ బటన్ అయితే నొక్కేసేయండి. ఈ తిల్లు ఫ్రై కోసం నేను మటన్ తిల్లునైతే తీసుకున్నాను. దీన్ని బాగా వాష్ చేసుకున్న తర్వాత ఇందులో కొంచెం సాల్ట్, కొంచెం పసుపు, కొన్ని వాటర్ను కూడా యాడ్ చేసేసుకుని దీన్ని స్టవ్ మీద పెట్టి మనం బాగా దీన్ని ఉడికించుకోవాలి. ఒక 15 మినిట్స్ పాటు దీన్ని బాగా ఉడికించుకున్న తర్వాత దీని నుండి వాటర్ అనేది సెపరేట్ చేసేసి వీటన్నిటిని చిన్న చిన్న పీసెస్ కింద మనం కట్ చేసి పక్కన పెట్టుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, ఈ రీతిగా అయితే నేను దీన్ని బాగా ఉడికించేసుకొని వీటిని అయితే మనం చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ప్రాసెస్ అయితే వీడియోలో చూసేయండి. వీటిని మెయిన్ ఎందుకు ఇలా ఉడికించుకుంటామంటే మనం వీటిని మామూలుగా కట్ చేస్తే అందులో ఉన్నటువంటి లిక్విడ్ అంతా బయటకు వచ్చేస్తుంది. ఇలా ఉడికించుకోవడం వల్ల అదంతా ముందుగానే గట్టి పడిపోయి మనకి పీస్ అనేది కదలకుండా ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ ఇందులో మనం బాండీ అనేది పెట్టుకుని ఇందులో ఆయిల్ అనేది హీట్ చేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత ఇందులో గుప్పెడు కరివేపాకు అయితే యాడ్ చేసుకున్నాను. కరివేపాకు వేయడం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగా వస్తుందండి. ఈ ఫ్రైకి మెయిన్ ఇంగ్రీడియంట్ అని చెప్పుకోవాలి కరివేపాకుని. లాస్ట్లో కూడా మీరు కరివేపాకు యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులో ఆనియన్స్, పచ్చిమిర్చిని కూడా వేసుకుని బాగా గోల్డెన్ కలర్లో వచ్చే వరకు వీటిని అయితే ఫ్రై చేసేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం సాల్ట్ని కూడా వేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అయితే మనం ఫ్రై చేసేసుకోవాలి. ఇది ఫ్రై అయిన తర్వాత ఇందులో నేను 2 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర పొడి, కొంచెం పసుపును కూడా యాడ్ చేసేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలండి. ఇది ఫ్రై అయిన తర్వాత ఇందులోనే కొంచెం కారం అనేది కూడా మనం తీసుకోవాలి. కారం అనేది మనం చాలా తక్కువ క్వాంటిటీలో అయితే తీసుకోవాలండి. ఎందుకంటే లాస్ట్లో మనం మిరియాల పొడి అనేది దీనికి యాడ్ చేస్తాము. సో అందువల్ల మీరు కారం అనేది తక్కువ తీసుకొని మిరియాల పొడి అనేది ఎక్కువగా తీసుకోవాలన్నమాట. కారం అనేది మాడిపోకుండా, ఈ మసాలా అంతా మాడిపోకుండా కొంచెం వాటర్ని అయితే చిమ్ముకుంటూ దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. దీని నుండి మనకి ఆయిల్ అనేది సెపరేట్ అయిన తర్వాత ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి ఈ తిల్లు పీసెస్ని అయితే వేసుకుని బాగా మగ్గించుకోవాలన్నమాట. చూసారు కదా, ఇలా అయితే మనం బాగా వీటిని అయితే ఫ్రై చేసేసుకోవాలండి. వీటి నుంచి కూడా మనకి ఆయిల్ అనేది సెపరేట్ అవుతుంది. దీనిపైన మనం మూత పెట్టుకుని దీన్ని ఒక 15 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో పెట్టి మనం దీన్ని ఫ్రై చేసేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకుంటూ ఉండగా ఆయిల్ అనేది సెపరేట్ అవుతుంది. సో అప్పుడైతే మనకి పీస్ అనేది బాగా ఉడికిపోతున్నది అని అర్థమవుతుంది అన్నమాట. చూసారు కదా, నేను ఇలా అయితే ఫ్రై చేసేసుకుని 15 మినిట్స్ పాటు ఉడికించుకున్న తర్వాత ఇందులో నుంచి ఆయిల్ అనేది బాగా సెపరేట్ అయ్యింది. ఈ స్టేజ్లోనే మనం ఇందులో మిరియాల పొడి అనేది యాడ్ చేసేసుకోవాలండి. మిరియాల పొడి అనేది 2 టేబుల్ స్పూన్ వరకునైతే నేను తీసుకున్నాను. ఇందులో ఆల్రెడీ మనం కారం అనేది తక్కువగా తీసుకున్నాం కాబట్టి మిరియాల పొడి అనేది కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి. ఈ మిరియాల పొడి వేయడం వల్ల కర్రీ అనేది చాలా టేస్టీగా వస్తుంది అన్నమాట. చూసారు కదా, నేనైతే మిరియాల పొడి యాడ్ చేసేసుకుని 2 మినిట్స్ పాటు దీన్ని అయితే ఫ్రై చేసేసుకున్నాను. లాస్ట్లో మీకు నచ్చితే కొంచెం మసాలా పొడిని కూడా ఫ్లేవర్ కోసం అయితే యాడ్ చేసుకోండి. నేనైతే లైట్గా యాడ్ చేశాను. అంతేనండి, ఈ కర్రీ అంతా చూసేసారు కదా. ప్రాసెస్ అయితే లాస్ట్లో కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉండే మటన్ తిల్లు ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. సో మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇలాంటి కుకింగ్ వీడియోస్ నోటిఫికేషన్ అనేది మీకు వస్తుంది అన్నమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.